హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి నేను వెజిటేబుల్ వైట్ కుర్మా అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇది బగారా రైస్లో కానీ రోటీస్ చపాతీలకు కానివ్వండి దోశ ఇడ్లీలు సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక 2 మొగ్గ వేసేసుకొని ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకోవాలండి. లైట్గా కొంచెం పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు. తర్వాత ఒక మీడియం సైజ్ టమోటా గింజలు తీసేసి యాడ్ చేసుకోవాలండి. ఇవి కూడా వేసేసుకొని కొంచెం మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలా. ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలండి. టమోటా అనేది మనకి సాఫ్ట్గా అయితేనే బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా. ఈ పచ్చిదనం మొత్తం పోయిన తర్వాత మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్, బీన్స్, ఆలు, క్యాలీఫ్లవర్ హాట్ వాటర్‌లోనే ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు కావాల్సిన వెజిటబుల్స్ పచ్చి బఠానీ కానివ్వండి లేదా బీట్రూట్ ఇంకా మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ వెజిటబుల్స్ అయితే తీసుకున్నానండి. నా కాడ అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్. మీ కాడ ఏం అవైలబిలిటీలో ఉంటాయో ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకొని ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. ఒక 2 కప్స్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఉడికించుకోవాలండి. ఇలా మనం ఇప్పుడైతే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడైతే ఒక హాఫ్ కప్ నేను పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. కొంచెం థిక్‌గా గ్రేవీ ఉండాలని రోటీస్‌లో కానీ. మీకు లేదు దోస, ఇడ్లీ వాటిలకైతే కొంచెం గ్రేవీ అనేది పలచగానే ఉంటేనే బాగుంటుందండి. ఈ క్వాంటిటీ అనేది మొత్తము తగ్గించేసుకోండి మసాలా పేస్ట్ మొత్తము. నేను ఇక్కడ హాఫ్ కప్పు కొబ్బరి తీసుకున్నాను కదా! మీరొచ్చి ఒక పావు కప్పు కొబ్బరి తీసుకోండి. ఇంకా కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి నేనైతే 3 తీసుకున్నాను. తర్వాత పుట్నాలు ఒక 2 స్పూన్స్. తర్వాత దాల్చిన చెక్క, మొగ్గ, కావాలంటే మీరు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక హాఫ్ స్పూను. ఈ మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనకి కర్రీ అయితే ఉడుకుతూ ఉంటుంది కదా! ఇప్పుడైతే మూత తీసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే రుచికి సరిపడంత ఉప్పు యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మనమైతే బాగా ఉడికించుకోవాలండి. వెజిటేబుల్స్ మనకి కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలా. ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలా. ఇప్పుడు మనకి కర్రీ కూడా మనకి మొత్తము వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయినాయి కదా! ఒకసారి చెక్ చేసుకుంటే మనకి వెజిటబుల్స్ అనేవి కుక్ అయ్యాయా లేదా అనేది తెలుస్తుందండి. ఇలా మొత్తం మనకి బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్‌ని, ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలా. మసాలా పేస్ట్ మొత్తం వేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని మనము ఇప్పుడైతే ఇది మొత్తం బాగా కొంచెం థిక్‌గా వచ్చేంత వరకు అయితే మొత్తం మనకి పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు అయితే బాగా మనం ఉడికించుకోవాలండి. కర్రీ అనేది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలా. అప్పుడు మనకి పచ్చిదనం అనేది మొత్తం పోతుంది. ఇప్పుడైతే మనము మూత తీసి చూద్దామండి. కర్రీ అనేది మనకి ఎలా ఉడికిందో చూద్దాము. కర్రీ చూసారా మనకి మొత్తం అయితే బాగా దగ్గర పడిపోయింది కదా! కర్రీ మొత్తము. ఇప్పుడు ఫైనల్‌గా అయితే కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకుంటే మనకి చూసారా థిక్‌నెస్ అనేది ఎలా వచ్చిందో. నేను చపాతీస్‌లో కానీ కొంచెం థిక్‌గా చేసుకోండి. మీరు దోస, ఇడ్లీలకైతే ఇంత థిక్‌గా చేసుకోబాకండి. కొంచెం పల్చగా చేసుకుంటేనే మనకి దోస, ఇడ్లీలకు కానీ సూపర్‌గా ఉంటుందండి. బగారా రైస్‌లోకి. ఇప్పుడు ఫైనల్‌గా మనము గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకొని రోటీలస్‌లో ఇలా వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్